తాళిపట్టు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక గుండంలో నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని గోధుమ పిండి, జొన్న పిండి, రాగి పిండి, బియ్యం పిండి వేసుకోవాలి. ఆకుకూరలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. పాలాకు, కొత్తిమీర, పుదీనా, మెంతాకు, కరివేపాకు వేసి సన్నగా తరుక్కొని పిండిలో వేసుకోవాలి. వాము పొడి, జీలకర్ర పొడి, శొంఠి పొడి, మిరియాల పొడి, నువ్వుల పొడి వేసుకొని చేసుకోవాలి. పిండిలో బీట్రూట్ తురిమి పిండిలో వేసుకోవాలి. ఉల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, మిరప్పొడి వేసుకొని పిండిలో కలుపుకోవాలి. బాగా మిశ్రమం చేయాలి. నీళ్ళు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒక ఉంటలాగా చేసుకొని దాన్ని రొట్టెలాగా చేసుకొని పెనం పైన వేసుకోవాలి. నూనె పోయాలి. ఇందులో క్యారెట్ తురిమి వేసుకోవచ్చు, క్యాబేజీ తురిమి వేసుకోవచ్చండి. తట్టిన రొట్టెని పెనం పైన వేసుకొని నూనె పోసి ఎర్రగా ఆ పక్క ఈ పక్క కాల్చుకోవాలి. వేసిన వెంటనే నీళ్ళు కొంచెం అద్దుకొని తట్టాలా. ఎర్రగా కాల్చుకోవాలా. మళ్ళీ తిప్పి మళ్ళీ ఎర్రగా కాల్చుకొని నూనె వేసుకోవాలా. కాబట్టి ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. పిల్లలు కూడా తినవచ్చు. తినరు కాబట్టి దీంట్లో ఆకుకూరలు వేస్తే మిశ్రమం చేసి పెట్టచ్చు పిల్లలకి. రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకొని పుదీనా చట్నీ పెట్టుకొని తినవచ్చు. ఎంతో రుచికరమైన తాళిపట్టు రెడీ. మీకు ఈ తాళిపట్టు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.